నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గర్వించదగ్గ విషయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఇప్పుడు యావత్ ప్రపంచమంతాను ఏపీ వైపు చూస్తోందన్నారు. ప్రధాని మోదీ దృఢ సంకల్పంతో ఏపీ రథసారథి చంద్రబాబు కృషి పట్టుదలతో అలాగే యువనేత నారా లోకేష్ సంకల్పంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగిందన్నారు మంత్రి ఆనం. యోగా చేయడం ద్వారా వచ్చే ఫలితాలపై విశాఖ వేదికగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దేశమంతా గమనిస్తోందన్నారు. యోగా అనేది మనల్ని శారీరకంగా మానసికంగా దృఢంగా నిలబెడుతుందన్నారు మంత్రి ఆనం. ఇది ప్రాచీన భారతీయ సంపదన్న ఆయన యోగాను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలన్నారు. అలాగే యోగా యువతలో ఆరోగ్యవంతమైన జీవన శైలి పట్ల అవగాహన పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. జీవితంలో ఒత్తిడిని జయించాలంటే యోగా సరైన మార్గమని చెప్పారు. ఈ క్రమంలోనే అనేక ఆలయాలలో నిర్వహించిన ఈ యోగా సెషన్లలో ఆలయ అధికారులతో పాటు భక్తులు స్థానిక యువత భాగస్వాములు అయ్యారని మంత్రి ఆనం తెలిపారు.